హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి ఆన్సర్ కి రిలీజ్ అయిన తర్వాత డేటా అయితే మనకు వచ్చింది కదా. డేటాని యూజ్ చేసుకుని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో మనం అనాలిసిస్ అనేది చేసుకుని మాట్లాడుకుందాం. ఏవేవైతే మనకి తెలుగు స్టూడెంట్స్ మెయిన్ గా పెట్టే జోన్స్, ఆ 4 జోన్స్ ఉంటాయి కదా మన చుట్టుపక్కల ఉన్న జోన్స్, దాని గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే దాని గురించి మాట్లాడే ముందు మీరు సింపుల్ గా వీడియోని అయితే లైక్ చేసేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోదు. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఈ వీడియో మనం మాట్లాడేది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఎగ్జాక్ట్గా నేను ప్రిడిక్ట్ అయితే చేయట్లేదు, ఆస్ట్రాలజీ చెప్పట్లేదు. జస్ట్ మనకు ఉన్న డేటాని ప్రకారం ఇంత ఉండొచ్చు అన్నదాన్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ ర్యాంక్ మిత్ర నుంచి అయితే మనకి 3 lakh అరౌండ్ స్టూడెంట్స్ డేటా అయితే వచ్చింది. అండ్ మనకి ర్యాంకర్స్ గురించి ఇది చూసుకుంటే ఇక్కడ అరౌండ్ 1,45,000 దాకా మనకి డేటా అయితే వచ్చింది. యావరేజ్ మార్క్స్ మీరు ఇక్కడ చూడొచ్చు 49.43. అయితే ఈ 49.43కి మనకి జాబ్ వస్తుందా ఆర్ పీఈటీకి క్వాలిఫై అయిపోతామా ఇట్లా అనుకోవద్దు, ఎందుకంటే యావరేజ్ మార్క్స్ అవి. ఓకే, మనకి యావరేజ్ కాదు, వాళ్ళకి ఎంతైతే వేకెన్సీ ఉన్నాయో పీఈటీకి మనకి ఆ వేకెన్సీ ఇంటూ 3 సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే, అండ్ మనకు అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారో ఒకసారి చూద్దాం. సో ఇది మనకి వేకెన్సీ టేబుల్ చూసుకున్నట్టయితే 32,000 దగ్గర గ్రూప్ డి పోస్టులు ఉంటే 1 కోటి మంది పైగానే అప్లై అయితే చేశారు. అండ్ ఈ పోస్టుల్లో ఆల్మోస్ట్ మీకు సిసిఏఏకి విడివిగా మళ్ళీ మనకి కొంత రిజర్వేషన్ అన్నది వెళ్తుంది. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మొత్తం ఆ రిజర్వేషన్ పోగా 44% దగ్గరగా పోగా మిగతా పోస్టులకి మీరు ఫైట్ అయితే చేస్తుంటారు కేటగిరీ వైజ్. ఓకే, సో అదన్నీ మనం మైండ్లో పెట్టుకుని, అండ్ దాంతోపాటు కాంపిటీషన్ కూడా మనకు అఫీషియల్ డేటా ఉంది కదా, ఎంతమంది దేనికి అప్లై చేశారు ఆ డేటాని కూడా మనం మైండ్లో పెట్టుకుందాం. ఈ కట్ ఆఫ్ చేసేటప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంతమంది అటెండెన్స్ దగ్గరగా ఒక 50% అటెండెన్స్ అయితే ఉంది ఈసారి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఒక్కొక్క జోన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం షిఫ్ట్ వైజ్ డేటా అయితే చూద్దాం. ఓకే, సో రెండిట్లని చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు షిఫ్ట్ వైజ్ ఏ షిఫ్ట్ హార్డ్ ఉంది, ఏ షిఫ్ట్ మనకి ఈజీగా ఉంది అన్నది ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే, నార్మల్గా ఏ దాని యావరేజ్ అన్నది కొంచెం తక్కువ ఉంటుందో దానికి కొంచెం హార్డ్ షిఫ్ట్ అన్నట్టు కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే ఏ దానికి యావరేజ్ ఎక్కువ ఉందో, అంటే రాసిన వాళ్ళు ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే ఆ షిఫ్ట్ కొంచెం ఈజీగా ఉన్నట్టు అనమాట, అలా కన్సిడర్ చేస్తారు. అంటే బేసిక్గా దానికంటూ ప్రాపర్ నార్మలైజేషన్ వాటి గురించి వీడియో అయితే నేను ఆల్రెడీ ఎలా చేస్తారు ఏంటన్నది చేశాను. ఓకే, ఎండ్ స్క్రీన్లోనూ ఆ వీడియో ఇస్తాను. ఒకవేళ మీకు ఆ క్యూరియాసిటీ ఉంటే ఆ నార్మలైజేషన్ ఎలా చేస్తారు, మనకి ఎన్ని మార్కులు పెరగచ్చు అన్నది ఈ డేటాను బట్టి ఆలోచించుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను లేదా పైన ఐ బటన్లో ఇస్తాను. సో దట్ మీకు నార్మలైజేషన్ ఎలాగా అన్నది మీకే అర్థమైపోద్ది. అయితే 1 by 1 మీ షిఫ్ట్స్ ఒకసారి చూసుకోండి. మీ షిఫ్ట్కి యావరేజ్ ఎంత ఉంది, లోయెస్ట్ వచ్చేటప్పటికి 42 ఉంది. సో అలా మనం 101 షిఫ్ట్స్ మొత్తం కనుక మనం చూసుకున్నట్టయితే హయ్యెస్ట్కి వచ్చేటప్పటికి ఎంత యావరేజ్ ఉంది అన్నది చూపిస్తాను చూడండి. సో హయ్యెస్ట్కి చూడండి 55+ అయితే మనకి యావరేజ్ 55.87 అలాగుంది. సో ఇది అయితే డేటా ఒక్కొక్క షిఫ్ట్కి ఒక్కొక్కలా ఉండొచ్చు, బట్ ఉన్న డేటా అయితే ఇదనమాట. సో ఇక్కడ మీరు ఈ టేబుల్ని చూసుకున్నట్టయితే మీ షిఫ్ట్ ఎక్కడ ఉన్న దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎంత యాడ్ అవుతాయి అన్నది మీరు గెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మలైజ్డ్ మార్క్స్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అన్నది నార్మలైజ్డ్ మార్క్స్ ప్రకారం అనమాట. ఓకే, ఒకవేళ రా స్కోర్లో మీరు కనుక సేఫ్ ఉండాలి అంటే ఎంత మనకు ఉండాలి అంటే దగ్గర మీరు 72+ కనుక ఉందంటే కొంతవరకు సేఫ్ ఉన్నట్టు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఓకే, 72 ఆర్ 70 ఉన్నా కూడా కొంతవరకు సేఫ్ ఉన్నట్టు అనుకోవచ్చు అనమాట రా స్కోర్ అయితే. అండ్ మీకు నార్మలైజ్డ్ స్కోర్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను కట్ ఆఫ్స్ వైజ్ జోన్ వైజ్ చెప్తాను చూడండి. వెస్ట్రన్ రైల్వేకి వచ్చేటప్పటికి అంటే అహ్మదాబాద్ జోన్, ఇక్కడ మనకి కాంపిటీషన్ పరంగా చూసుకుంటే లోయెస్ట్ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. సో మనకు ఉన్న డేటా ప్రకారం ఎనాలిసిస్ అన్నది చేసిన తర్వాత చెప్తున్నాను. సో యూఆర్కి వచ్చేటప్పటికి ఒక 74 దాకా కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది నార్మలైజ్డ్. అండ్ ఓబీసీకి వచ్చేటప్పటికి 73 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 72 అనమాట. ఓకే, ఎస్సీకి వచ్చేటప్పటికి 66 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 62. సో వెస్ట్రన్ రైల్వేకి అయితే మనకి ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉండే ఛాన్స్ ఉంది నార్మలైజేషన్
తర్వాత. అండ్ కంగారు పడద్దు, మీకు బాగా తక్కువ స్కోర్ అంటే 60sలో ఉన్నాయి నాకు అవ్వదా అంటే నార్మలైజేషన్లో మీకు ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది అన్నది మనం అప్పుడే చెప్పలేమన్నమాట, డేటా ఎక్కువ వచ్చే కొద్దీ. అండ్ ఇంకోటి షిఫ్ట్ వైజ్ ఉన్న డిఫరెన్స్ని బట్టి మెయిన్గా ఉంటుంది. అండ్ షిఫ్ట్ వైజ్ హార్డ్ షిఫ్ట్లో కనుక మీరు ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ స్కోర్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 కూడా యాడ్ అవ్వచ్చు, 10+ కూడా యాడ్ అవ్వచ్చు. బట్ మీ షిఫ్ట్ ఎంత టఫ్గా ఉంది, ఎంత ఈజీగా ఉంది వేరే వాళ్ళ షిఫ్ట్, ఆ కంపారిజన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో నన్ను అడిగితే ఒక 65+ నుంచి హోప్ అయితే పెట్టుకోవచ్చు. 70+ ఉన్న వాళ్ళు అయితే కొంచెం సేఫ్ ఉన్నట్టు రా స్కోర్స్ అయితే. ఓకే, అండ్ నార్మలైజేషన్ తర్వాత మనకి నార్దర్న్ రైల్వే, ఎందుకంటే ఇది వేకెన్సీస్ హైయెస్ట్ ఉన్న జోన్ కాబట్టి దీనికి అరౌండ్ మీకు 79 వరకు యూఆర్కి ఉండొచ్చు. అండ్ ఓబీసీకి 78, ఈడబ్ల్యూఎస్కి 77, ఎస్సీకి వచ్చేటప్పటికి 73 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 67 అనమాట. ఓకే, ఇది నార్దర్న్ రైల్వే హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హుబ్లీ అంటే మనకి ఈ బెంగళూరు జోన్ అనమాట. సో ఇక్కడ వేకెన్సీస్ మీరు చూడొచ్చు. బెంగళూరుకి వచ్చేటప్పటికి మనకి అనాలిసిస్ తర్వాత చూసుకుంటే యూఆర్కి 72 దగ్గర ఉండొచ్చు, ఓబీసీకి వచ్చేటప్పటికి 70, అలాగే ఈడబ్ల్యూఎస్కి 68 వరకు ఉండొచ్చు, అండ్ ఎస్సీకి 64 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 58 ఇట్లాగైతే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి డేటా ప్రజెంట్ లో డేటా తక్కువే ఉంది. సో అంత ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ బట్ ఉన్న డేటా ప్రకారం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఇంత అయితే అనిపిస్తుంది. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అండ్ భువనేశ్వర్ జోన్కి వచ్చేటప్పటికి యూఆర్కి వచ్చేటప్పటికి 77 అండ్ ఓబీసీకి 76, ఈడబ్ల్యూఎస్కి 74, ఎస్సీకి 69 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి ఒక 64 దాకా ఉండొచ్చు. ఇది మనకి భువనేశ్వర్ జోన్ అయితే. ఓకే, నెక్స్ట్ మనకి చెన్నై జోన్కి వచ్చేటప్పటికి ఒక 76 దాకా యూఆర్కి ఉంటుంది నార్మలైజ్డ్ స్కోర్. అండ్ తర్వాత ఓబీసీకి వచ్చేటప్పటికి 73, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 74 అండ్ ఎస్సీకి వచ్చేటప్పటికి 70 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 62 అనమాట. ఓకే, అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్ జోన్, ఇది ఇంపార్టెంట్, చాలామంది మన వాళ్ళు ఇక్కడే అప్లై చేస్తారు కాబట్టి. సౌత్ సెంట్రల్ రైల్వేకి కూడా ప్రజెంట్ యాక్చువల్గా అప్లై చేసిన వాళ్ళ కాంపిటీషన్ అయితే హయ్యెస్ట్ ఉంది. బట్ కానీ మనకు వచ్చిన డేటా అయితే బాగా తక్కువ ఉందన్నమాట. బట్ ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే ఎస్సీఆర్కి యూఆర్కి 76 అలాగ ఉంది, ఓబీసీకి వచ్చేటప్పటికి 74, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 70 అండ్ ఎస్సీకి 69, ఎస్టీకి వచ్చేటప్పటికి 63. ఓకే, సో ఇది మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఇంత అయితే ఉండొచ్చు. అండ్ మనకి కోల్కతాకి సంబంధించి ఎవరైనా అప్లై చేస్తుంటే కోల్కతాకి సంబంధించి 80+, యూఆర్కి 80+ కూడా మీకు నార్మలైజేషన్లో వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. కొంచెం ఎక్కువ కట్ ఆఫ్స్ కోల్కతాలో అయితే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ముంబై సిఆర్ కూడా దగ్గర 77 అలాగైతే ఉంటుంది అనమాట కట్ ఆఫ్ అయితే అది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటి, మీకు దగ్గరలో అంటే మీకు హోప్ ఉంది, మీకు అట్లీస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఫస్ట్ అర్జెంటుగా పీఈటీకి ప్రిపేర్ అయిపోండి. అండ్ మీరు ఒకవేళ ఇందులో తక్కువ స్కోర్ వచ్చింది అనుకుంటే నెక్స్ట్ మన గోల్ ఏంటి, నెక్స్ట్ మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, మనం రాయటానికి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ఆల్రెడీ మనం ఎంత ప్రిపేర్ అయ్యాం దాన్ని యూజ్ చేసుకుంటూ ఫర్దర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఆలోచించాలన్నమాట. సో ఆల్రెడీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ పడింది, ఇంకా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఇందులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో దట్ ఇప్పుడు మీరు చదువుకుంది వేస్ట్గా వెళ్ళిపోదు, ఫర్దర్గా దాన్ని కొంచెం పాలిష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు మన యాప్ తరపున, మన యూట్యూబ్ ఛానల్ తరపున ఫుల్ కోర్స్ మీకు గ్రూప్ డి కోర్స్ మన యాప్లో దొరుకుతుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది. ఎవరైతే ఈసారి తక్కువ మార్కులతో క్వాలిఫై అవ్వలేదు, సరిగ్గా రాయలేదు అనుకుంటున్నారో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీమ్ అందరూ కూడా రైల్వే జాబ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేశారు. అండ్ మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే, అండ్ పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీబీసీ కూడా క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది మీకు, అండ్ మీరు డెమోస్ చూడొచ్చు, మీకు అర్థమవుద్ది. అలాగే ఫ్రీ కంటెంట్ కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేకపోతే జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. కానీ ఫుల్ కోర్స్ తీసుకోండి, ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైస్కి ఫుల్ కోర్స్ మొత్తం గ్రూప్ డీకి సంబంధించి అంతా వెతుక్కునే పని లేకుండా ఒకే దగ్గర దొరుకుతుంది, ది బెస్ట్ దొరుకుతుంది. ఓకే, సో ఖచ్చితంగా
కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. కూపన్ కోడ్ SARAN వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు ALPకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ మన దగ్గర దొరుకుద్ది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ సైన్స్ అండ్ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్సు, ALP వాళ్ళకి ఫుల్ కోర్సు. అంటే ఇప్పటిదాకా మనం చేసిన ప్రతి ఒక్క కోర్సు ఫుల్ కోర్స్ కావాలనుకుంటే ఆల్ కంప్లీటెడ్ రైల్వే క్లాసెస్ కాంబో, అంటే ఒక కాంబో కింద మొత్తం మనం చేసిన కోర్సెస్ ఎప్పటిదాకా చేసినవన్నీ ఒక దగ్గర కావాలన్నా కూడా దొరుకుతుంది. అన్నిటి మీద కూపన్ అప్లై అవుద్ది. మీకు అన్ని అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి, తప్పకుండా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అందులోకి వెళ్ళి ఈ కోర్సెస్ తీసుకుని డెఫినెట్గా ప్రిపరేషన్ అనేది ఇంకా బెటర్గా చేయండి, స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఆర్ ఏవైతే మీ వీక్ లింక్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే తెలియడానికి మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే జెన్యున్వి ఆర్ రియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి. నెక్స్ట్ మీకు అసలు ఈ ఎగ్జామ్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటన్నది కింద షేర్ చేసుకోండి, సో దట్ మీకే అర్థమవుద్ది మన జోన్లో ఎలా ఉంది పరిస్థితి అన్నది అర్థమవుతుంది మీకే. ఓకే, అండ్ మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏదైనా వేరే వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ DV ఎలా జరుగుతుంది, మెడికల్ ఎలా జరుగుతుంది, స్ట్రైట్ అవే మీకు దానికి సంబంధించిన రియల్ రివ్యూస్ ఉంటాయి. ఆ లింక్ ఇస్తాను, ఇప్పుడు నేను ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ ఈ కొత్త నోటిఫికేషన్ 2026లో పడిన నోటిఫికేషన్ గ్రూప్ డి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బెస్ట్ జోన్ ఏది అని నేను ఆల్రెడీ వీడియోస్ అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవ్వచ్చు. సో ఈ వీడియో కింద కేసు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.